వెల్కమ్ టు దుబాయ్, వెల్కమ్ టు దుబాయ్, హబీబీ వెల్కమ్ టు దుబాయ్. నా పేరు భవానీ ప్రసాద్ అండి. నేను టీ హోమ్స్ లో ఒక డైరెక్టర్ గా ఉన్నానండి, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దుబాయ్ కి మనం వచ్చి ఇక్కడ దుబాయ్ లో ఖర్చు పెట్టాలంటే మనకు చాలా 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 ఎక్కడైతే లో ఉంటుందో, లో రేట్స్ ఉంటాయో, ఎక్కడ తక్కువ అవుతుందో అది చూస్తాము. కానీ మా ఎండి గారు ఎక్కడైతే హైయెస్ట్ దీనికంటే ఇంకా ఏది లేదు అని ఆలోచన చేసి మా ఒక పార్ట్నర్స్కి కానీ నా ఫ్యామిలీకి కానీ ఒక మంచి అనుభవాన్ని వాళ్ళ లైఫ్లో ఉండాల్సిన బెస్ట్ 5 days 6 days 10 days ఏవైతే ఉంటే వాళ్ళ లైఫ్లో మర్చిపోకుండా ఉండాలని చెప్పి అంత బెస్ట్గా ఆలోచన చేసి బెస్ట్ ట్రిప్స్ ఇస్తుంటాడు. కంపెనీ ఎండి గారు మా అందరినీ కూడా ఒక 100 countries తిప్పాలని చెప్పి ఆలోచన ఉన్నది. అందరితో పాటు ఈ 100 countries లో మేము కూడా పార్ట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. సో నేను ఈ కంపెనీతో జర్నీ చేస్తూ ఒక 2 years నుంచి జర్నీ చేస్తున్నానండి. టీ హోమ్స్ లో జాయిన్ అయ్యాను. టీ హోమ్స్ లో జాయిన్ అయ్యి మా బిలవ్డ్ ఎన్ వైకుంఠరామ్ గారితో మాట్లాడిన ఇండక్షన్ అయిన తర్వాత నేను అనుకున్నాను రియల్ ఎస్టేట్ కి ఎంటర్ అవ్వాల్సిందే. రియల్ ఎస్టేట్ ఎంటర్ అవుతే టీ హోమ్స్ నుంచే రావాలి. టీ హోమ్స్ చేస్తే టీ హోమ్స్ లోనే ఉండాలి లైఫ్ లాంగ్, లేదంటే రియల్ ఎస్టేట్ చేయొద్దు అని అనుకున్నంత ఇంపాక్ట్ నాకు వచ్చింది. ఇప్పుడైతే నేను నా టీంని రిక్రూట్ చేసుకుంటూ మళ్ళీ వేరే టీమ్స్తోని మా ఎండి గారి ఆధ్వర్యంలో ఇచ్చే ట్రైనింగ్స్ కానీ వాళ్ళతో పర్సనల్ ఇంటరాక్షన్స్ కానీ అన్నీ చేసిన తర్వాత నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎక్స్పీరియన్స్ని కూడా నేను నా టీంకి షేర్ చేసుకుంటూ వాళ్ళని కూడా గ్రో చేయాలి, నేను కూడా గ్రో అవ్వాలి అని అనుకుంటూ నాతో పాటు నాకున్న టీంని వాళ్ళని కూడా ఒక మంచి స్థాయిలో ఉంచాలని నేను అనుకుంటున్నాను. సో అలాగే నా వర్క్ కూడా జరుగుతున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ టీ హోమ్స్లో బ్యూటీ ఏంటంటే వచ్చే ఇన్కమ్తో పాటు రిక్రియేషన్స్ అనేది కూడా చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది. నేను ఇప్పటికీ కూడా 2 yearsలో నా పాస్పోర్ట్ 10 years వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ ఆల్రెడీ 7 years అయిపోయింది. 7 years నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను అనుకోవడం ఏంటంటే నేను తీసుకున్న పాస్పోర్ట్ ఇక్కడికి వెళ్ళకుండానే నాది ఎక్స్పైరీ అయిపోద్దేమో అనుకున్నా. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు ఒక మంచి దారి చూపించినాడు దేవుడు. సో అది ఎన్విఆర్ తో పరిచయం అవ్వడము, టీ హోమ్స్తో పరిచయం అవ్వడము, సో గ్రో అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్న కంపెనీ కూడా చాలా మంచి గ్రోత్లో ఉంది. అండ్ డెవలప్మెంట్స్ విషయం కానీ లేదంటే కమిట్మెంట్స్ విషయం కానీ ఫ్రాడ్ కమిట్మెంట్స్ ఉండవు. ఏదున్నా కూడా ఓపెన్గా చెప్తారు, ఇది ఉంది ఇది లేదు అని చెప్తారు. సో మనం ఏమైతే ప్రామిసెస్ చేస్తామో కస్టమర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ఆ ప్రామిసెస్ అన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఎంత సక్సెస్ఫుల్గా అందరు కస్టమర్స్ యొక్క మన్ననలు పొందుకుంటూ కొత్త సైట్స్ వేసుకుంటూ కొత్త కస్టమర్స్ని వాళ్ళకి రీచ్ అవుతూ వాళ్ళకు ఒక మంచి అసెట్స్ క్రియేట్ చేస్తూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని వాల్యూ పెంచుతూ ఒక ఇన్వెస్టర్ ఆలోచన చేసేది ఏంటంటే వాళ్ళు వచ్చే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఎన్ని సంవత్సరాల్లో మనకు రిటర్న్ రావచ్చు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్నో కంపెనీస్ తిరుగుతున్నారు. మళ్ళీ వచ్చి మా దగ్గర ఫస్ట్ మా దగ్గర చూసిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళినా కూడా వేరే కస్టమర్స్ వేరే కంపెనీస్ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్స్ నచ్చక కూడా చాలా మంది మా దగ్గర టర్న్ అయిపోయి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదే ఇన్వెస్టర్స్కి చాలా బాగా కూడా వాళ్ళకి రిటర్న్స్ కూడా వచ్చినాయి. సో ఎవరైనా కూడా బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రో చేసుకోవాలనుకున్నా సో మా తరఫున ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్ అండి. మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీరు రావచ్చు, మమ్మల్ని కలవచ్చు. సో ఎప్పుడైనా కూడా అంతా ఓపెన్. సో ఏదున్నా కూడా అంత పారదర్శకంగా ఉంటుంది. ఇక్కడ దాపరికాలు ఉండవు, ఫాల్స్ కమిట్మెంట్స్ ఉండవు. ఏదున్నా కూడా ఓపెన్గా ఉంటాయి. సో జై ఎన్విఆర్, జై ఎన్విఆర్, జై టీ హోమ్స్.